హైదరాబాద్ మియాపూర్కు చెందిన 5వ తరగతి చదువుతున్న 11 సంవత్సరాల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి కాకినాడ జిల్లా పెద్దాపురం ఒక ఇంట్లో బంధించి ఉంచిన అమ్మాయిని పెద్దాపురం పోలీసులు రక్షించారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపిన వివరాల ప్రకారం కిడ్నాపర్ అల్లూరి సీతారామరాజు జిల్లా జెడ్డంకికు చెందిన కొత్త ఆనంద్గా గుర్తించిన పోలీసులు ఆనంద్ హైదరాబాద్ మియాపూర్ శ్రీ చైతన్య క్యాంపస్లో కుక్గా పనిచేస్తున్నాడని మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి తీసుకొచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి సమయంలో రామేశ్వరం నుండి ఆటో ఎక్కి పెద్దాపురం పరదేశమ్మ కాలనీ ఒక ఇంటిలో కిడ్నాపర్ మైనర్ బాలికను తీసుకుని రావడంతో ఆటో డ్రైవర్ అప్పారావుకు అనుమానం వచ్చి పెద్దాపురం పోలీసులకు ఆటో డ్రైవర్ సమాచారం అందించాడు. దీంతో వెంటనే స్పందించిన ఎస్ఐ మౌనిక తమ సిబ్బంది పరదేశమ్మ కాలనీలోని కిడ్నాపర్ దాచిన ఇంటికి వెళ్లి తాళాలు బద్దలు కొట్టి మైనర్ బాలికను రక్షించారు. పరదేశమ్మ కాలనీలో అద్దెకు తీసుకున్న ఇంటి యజమాని బుర్ర వెంకటలక్ష్మి మైనర్ బాలికను చూడటంతో ఇల్లు ఖాళీ చేయాలని చెప్పడంతో ఉదయం వెళ్లిపోతామని తెలిపినట్లు ఇంటి యజమాని తెలిపారని అన్నారు. హైదరాబాద్ మియాపూర్లో మిస్సింగ్ కేసు నమోదు కావడంతో కేసును హైదరాబాద్ పోలీసులకు అప్పగించడం జరిగిందని, మైనర్ బాలికను సమీప బంధువులకు అప్పగించి హైదరాబాద్ పంపడం జరిగిందని పెద్దాపురం డీఎస్పీ తెలిపారు. సకాలంలో స్పందించి మైనర్ బాలికను కాపాడిన ఎస్ఐ మౌనిక వారి సిబ్బందిని పలువురు అభినందించారు. వేరే ప్రాంతానికి సంబంధించిన ఒక మైనర్ అమ్మాయి ఇక్కడ స్థానికంగా ఒక దగ్గర ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ పెద్దపురం ఎస్ఐ మౌనిక గారికి వచ్చింది. ఉమెన్ ఎస్ఐ గారికి వచ్చిన వెంటనే ఎస్ఐ గారు వెంటనే స్పందించి ఆవిడ టీంతో వెళ్ళిన తర్వాత అక్కడ వాస్తవాలు తెలుసుకున్నారు. ఒక అమ్మాయి దాదాపు 10-11 సంవత్సరాల అమ్మాయి, అలాగే 22 సంవత్సరాల అబ్బాయి ఇద్దరు కూడా హైదరాబాద్ నుంచి వచ్చినట్టుగా తెలిసింది. వెంటనే ఆ అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయి పేరు వివరాలు తెలుసుకుని వెంటనే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ అది చెప్పగలిగింది. దాంతో ఆ ఫోన్ నెంబర్తో అమ్మాయి తాలూకా పేరెంట్స్ మాట్లాడితే అక్కడ మియాపూర్ పోలీస్ స్టేషన్ ఏరియాలో అమ్మాయి స్కూల్ నుంచి మిస్ అవ్వడం, అలాగే అక్కడ రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ విషయాన్ని మియాపురం పోలీస్ స్టేషన్తో కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. వెంటనే అమ్మాయి చెప్పిన వివరాలు బట్టి అమ్మాయి తాలూకా పిన్ని గారు ఇక్కడ దగ్గరలో ఉంటే ఆ అమ్మాయిని ఆ పిన్ని గారికి అప్పచెప్పారు. అలాగే ఈ మియాపూర్ పోలీసు కూడా ఆ విషయం తెలియజేస్తే వాళ్ళు కూడా ఫర్దర్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. బస్సులో వచ్చినట్టుగా తెలిసిందండి, అది కూడా వెరిఫై చేస్తున్నాం. అంటే ఇందులో బలవంతం అని కాదండి, అలాగే ఇష్ట ప్రకారం కాదు. అమ్మాయికి మీకు తెలియదే ఉంది, 10-11 సంవత్సరాలు తెలిసి తెలియని వయసు. పిన్ని గారింటికి వెళ్దామంటే అమ్మాయి నమ్మింది, ఆ మాటలు నమ్మింది. నెక్స్ట్ అంటే ఈయన కూడా ఆమె ఏ స్కూల్ అయితే చదువుతుందో ఆ స్కూల్లోనేమో కిచెన్ సెక్షన్ లో పనిచేస్తున్నాడు అనమాట. కొద్దిగా ముఖపరిచయం ఉంది, తెలిసిన వ్యక్తి కాదు, నమ్మింది. అంత మించి ఇందులో అదే విషయం.